హలో అండి. నమస్తే అందరికి. నేను ఈరోజు రొయ్యల కూర వండుతున్నాననమాట. అసలు నేను నాన్ వెజ్ ఐటెమ్‌లో అంటే చేప గాని, రొయ్య గాని ఈటిలో ఎక్కువ కొంచెం ఉల్లిబొందు వాడతా నాకలవాటు. ఎందుకంటే కొంచెం నీచు వాసన రాకుండా ఉంటది. ఉల్లిబొందుకి రుచి గుణం అనేది ఎక్కువుంటది. ఉల్లిబొందేసుకుంటే కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తదనమాట. నేనందుకే యేసుకుంటా. నచ్చ నా చాలా మందికి నచ్చదు. నేనైతే నాకు అలవాటు యేసుకుంటాను. రొయ్యలైతే ముందు కొంచెం మగ్గబెట్టేసాను ఉప్పు, కారం వేసి. లేదంటే ఎక్కువ వాటర్ వచ్చి ఆ నీచు వాటర్ అంతా ఇందులోకి వచ్చేస్తదని నేను ఇట్లా వాటర్ మగ్గబెట్టేసి వేసుకుంటాను. ఇది రొయ్యల ఇగురు అనమాట. బిజినెస్ కోసం చాలా మంది అడుగుతున్నారు గానీ, ఆ మెసేజ్‌లు పెట్టటం గానీ, ఆ మెసేజ్‌లు చూడటం గానీ, ఆ కాల్స్‌లో మాట్లాడటం అంతా చేసేది నేను కాదు. మా అబ్బాయనమాట. ఎందుకంటే నాకు మెసేజుల్లో రిప్లై ఇవ్వటం రాదు. తప్పులొస్తా ఉంటాయి. నేర్చుకున్నా నేను. ఇంగ్లీష్ క్లాస్‌లోకెళ్ళి స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్‌కెళ్ళి నేను కొన్ని ఇంగ్లీష్ నేర్చుకున్నా. లేకపోతే అదివరకు నాకసలేం వచ్చేది గాదు. వాట్సాప్ చూడటం వచ్చేది గాదు. గూగుల్ పే చేయటం వచ్చేది గాదు. ఒక నెల, ఒక మంత్ నేర్చుకున్నా. తర్వాత అబ్బో! భయమేసింది. వాళ్ళు బోర్డ్ మీద ఇది చదవమంటున్నారు. నాకు అర్థమయ్యట్లేదని భయమేసి మానేశాను. కానీ చాలా బాగా నేర్పించిందామె. తార్నాకలో మిషనరీ టీచర్ అని చాలా బాగా ఇంట్రెస్ట్ చూపించి మరి దగ్గరుండి నాకు నేర్పించింది. ఆమె దయ వల్ల నాకు కొంచెం ఇంగ్లీష్ వచ్చిందనమాట. అంటే శాంతం కాదు, కొంచెం చూడటం అర్థమవుతది. కొంచెం నేను సొంతంగా చేసుకోగలుగుతా. కొంచెం గూగుల్ పే చేయటం గానీ, వాట్సాప్ మెసేజ్‌లు చూడటం, కొంచెం జొమాటోకి కాలొచ్చినప్పుడు యాక్సెప్ట్ నొక్కటం గానీ, ఇవన్నీ కొంచెం నాకు వచ్చినియి. నేర్చుకున్నాను. మళ్ళీ ఇంట్లో కూర్చున్నప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు జెప్టోలో సరుకులు ఆర్డర్ పెట్టుకోవటం గానీ, జొమాటోలో బిర్యానీ ఎప్పుడన్నా తినాలనిపించినప్పుడు ఆర్డర్ పెట్టుకోవటం గాని నేర్చుకున్నాను కాబట్టి అవన్నీ నేను ఓన్ గా చేసుకోగలుగుతున్నాను అనమాట. ఎవరైనా పెద్ద ఏజ్ వాళ్ళు నేర్చుకోవటం అవసరం. ఎందుకంటే పిల్లలు ఎప్పుడు మన అందుబాటులో ఉండరు. ఆ చదువులు కానీ ఫారెన్లు వెళ్ళిపోతారు, ఉద్యోగాలు కానీ బయట వెళ్ళిపోతారు. మనకి ఒక ఆధారపడకుండా నేర్చుకుంటే మంచిది. ఏజ్‌దే ఈ ఏజ్ లో నేర్చుకోకూడదు, ఆ ఏజ్ లో నేర్చుకోకూడదు ఏం కాదు. మన పనులు మనం నేర్చుకోవటం ఏ ఏజ్ లో అయినా నేర్చుకోవాలి. అది తప్పనిసరి. ఇప్పుడు చూడండి, లెగలేని పరిస్థితి ఉంటది. మన దగ్గర ఎవరు ఉండరు. పిల్లల దగ్గర ఉండరు. ఏం చేస్తాం, అలా పడుకుని ఉండిపోలేం కదా. అదే మనం ఆర్డర్ పెట్టుకోవటం నేర్చుకుంటే, మనం ఆర్డర్ పెట్టుకుని నేర్చుకుని మన పనులు మనం చేసుకోగలుగుతాం. మెయిన్ ఆధారపడకుండా మన పనులు మనం చేసుకోవటం పెద్దవాళ్ళు ఖచ్చితంగా నేర్చుకోవాలి. అలా నేను ప్రయత్నించాను, నేను నేర్చుకున్నాను. ఇప్పుడు నేను ఇలా ఓన్ గా బిజినెస్ కూడా చేసుకోగలుగుతున్నానంటే నేను అన్ని నేర్చుకోబట్టే. ఎల్లకాలం పిల్లల మీద ఆధారపడలేం. రేపు వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోతాయి, కోడళ్ళు వస్తారు, వాళ్ళ సంసారాలు వాళ్ళకుంటాయి. మనం వాళ్ళ మీద ఆధారపడలేం అనమాట. అందుకని మనం ఏదైనా సరే నా నా స్వశక్తి మీద నేను నేర్చుకోవాలని నిర్ణయంకి వచ్చాను. ఎవరిని చేయి చాపి కొడుకులకైనా సరే, కోడళ్ళకైనా సరే నేను ఒక రూపాయి అడగకూడదు. నా సంపాదన నాకు ఉండాలి అని నిర్ణయానికి వచ్చి నా వర్క్ నేను చేసుకోవటం స్టార్ట్ చేశాను అనమాట. అలా అని అందరికీ కూడా నా చేతనైనంత వరకు మంచి ఫుడ్ ఇవ్వటానికే చూస్తా. ఎందుకంటే మనం సంపాదించుకుంటున్నాం కదా అని ఏయి పడితే అయి పెట్టి ఆ జనాల్ని ఆరోగ్యం పాడు చేసే హక్కు అయితే నాకు లేదు. నేను మాత్రం నాకున్న దాంట్లోనే నేను మంచిగా పెట్టడానికే చూస్తాను. అలా అని మనం ఫ్రీగా ఏం పెట్టట్లేదు. మన డబ్బు మనం తీసుకుని పెడతాం. మన డబ్బు మనం తీసుకున్నా కూడా మంచి ఇవ్వాలన్నమాట జనాలకి. అదనమాట నా కాన్సెప్ట్. నచ్చినట్టయితే లైక్ చేయండి.